ఆర్ అల్వాల్ రెడ్డి, జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి. అయితే ఈరోజు గత 3 వారాలుగా నేను ఎక్సైజ్ వాళ్ళు ఎంఆర్పి రేటింగ్ మీద కంప్లైంట్ చేయడం జరిగింది. మామూలుగా వేరే ఏ వస్తువైనా ₹1, ₹2 ఎంఆర్పి రేటింగ్ మించి అమ్మినా కేసులు బుక్ చేస్తాయి గవర్నమెంట్ ఎంఆర్పి రేట్ వాళ్ళు. కానీ ఎక్సైజ్ వాళ్ళు ₹20 నుంచి ₹150 ఎంఆర్పి రేటింగ్ మించి అమ్ముతున్నా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. దీనికి సంబంధించి నవాపేట్ మండల్, అన్వాడ మండల్, భూత్పూర్ మండల్, మిర్జిల్ మండల్, రాజపూర్ మండల్, బాలనగర్ మండల్, జడ్చర్ల మండల్ అన్ని మండలాల్లో నివేదిక ఇవ్వడం జరిగింది. సార్ ఈ విధంగా నిరసన తెలపడం జరిగింది, మెమరాండం ఇవ్వడం జరిగింది. లాస్ట్గా ఈరోజు జిల్లా కలెక్టర్కు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి మెమరాండం ఇచ్చి విషయం చెప్పాలని అనుకున్నాం. ఈ ఎక్సైజ్ విషయంలో ప్రజలు ఏమంటున్నారండి? ప్రజలు ఏమంటున్నారంటే, సార్ ఇప్పుడు మన పల్లెటూర్లకే ఎందుకు ఇంత రేట్ ఎక్కువ? అదే బాలనగర్ పోతే, అదే రాజపూర్ పోతే, అదే అన్వాడ పోతే ఏముంది, ఎంఆర్పి రేట్కే ఇస్తారు. వాళ్ళు డబ్బున్న వాళ్ళు ఉంటారు. మాకు పేదలకు ఎందుకు ఇంత ఎక్కువ రేటు? ₹1, ₹2 ప్రభుత్వం రివర్స్ తిరిగేది ఈరోజు ₹20, ₹50, ₹100 అంటే ఏంది అసలు? పేద పబ్లిక్ను దోసుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందా అని నేను అడుగుతున్నాను సార్. ఈరోజు ప్రజల ప్రాణాలు అనేది గాలిలో కలిసిపోతున్నాయి, మద్యానికి బానిసాయి, తల్లిదండ్రులు అనే తేడా లేకుండా చంపడాలు చేయడాలు అవన్నీ జరుగుతున్నాయి. ఈ విషయంపై మీ యొక్క రైతు సంఘం అనేది ఏ విధంగా స్పందిస్తుంది? అయితే నేనేమంటున్నా అంటే, ప్రజలకు కావాల్సింది వాళ్ళకు పని బాధ్యతలు అప్పచెప్తే పని మీద పడి వెళ్ళిపోతారు. అలా పని పాట లేకుండా ఇప్పుడు పల్లెల్లో ఇప్పుడు ఉపాధి హామీ పనులు సరిగా జరగడం లేదు, ఎటువంటి సహకారం లేదు, పంటలు సరిగా వండక, యూరియా దొరకక రైతులు నానా ఇబ్బందుల పాలై వాళ్ళు ఇక ఈ బతుకు మీద ఆశ వదులుకొని మందుకే బానిసలుగా మారిపోతున్నారు. దీనికి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం వల్లనే మేము దీన్నైనా కంట్రోల్ చేపిస్తాం అని చెప్పే ఉద్దేశంతో మేము దీని మీద నిర్ణయం తీసుకుంటాం. ఈ సమస్యను పరిష్కరించకపోతే మీ యొక్క సంఘం ఆధ్వర్యంలో కోర్టుకు వెళ్తాం. జిల్లా కోర్టుకో హైకోర్టుకో వెళ్తే ఎంఆర్పి రేటింగ్ నుంచి ఈ విధంగా ప్రజలను మోసం చేస్తుంది ప్రభుత్వం కాబట్టి ఎక్సైజ్ వాళ్ళ బాధ్యతలో ఉంది. ఇది ఎంఆర్పి రేటు బాధ్యతలు ఉంటేనే ₹1, ₹2 చర్యలు తీసుకోరు. ఇది ఈ ఎక్సైజ్ వాళ్ళకు మార్చడం వల్లనే ఎంఆర్పి రేటుకి మించి ఎంతైనా అమ్ముకోవడానికి పూర్తి అధికారాలు ప్రభుత్వానికి ఉన్నాయి. ఇది ప్రభుత్వం చేసే దుష్ట చర్యగా నేను నిర్ణయం చేస్తున్నాను. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.